గుడ్ మార్నింగ్. సో డైలీ నేను ఎక్సర్సైజ్ చేయడానికి చాలా ఇష్టపడతాను. ఇట్లా ఎక్సర్సైజ్ చేస్తున్నందువల్ల మన ఫిట్నెస్ అనేది డబుల్ అవుతుంది. సో ఆ ఫిట్నెస్ మెయింటైన్ చేయడం అనేది మన చేతుల్లో పని. కాబట్టి మనం ఫిట్నెస్ ఉండాలంటే మనమే కష్టపడాల్సిందే, మన బాడీని మనమే పికప్లో ఉంచుకోవాల్సిందే. మనం డైలీ దానికోసం కొద్ది సమయాన్ని కేటాయించాల్సిందే. సో డైలీ 15 to 20 minutes ఇట్ డజంట్ మ్యాటర్, బట్ ఆ 15 minutes డైలీ ఎక్సర్సైజ్ విల్ కీప్ యూ హెల్దీ ఫర్ లైఫ్ టైం. సో దానికోసం అని చెప్పి ఎక్సర్సైజ్, చిన్నప్పటి నుంచి ఎక్సర్సైజెస్ చాలా ఇష్టం నాకు. సో ఆ రకంగా నేను బాడీ బిల్డింగ్ కూడా ట్రై చేశాను. సో మెయిన్గా ఏంటంటే ఈ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల ఒక స్పిరిచువల్ కాన్సెప్ట్ చెప్దామని వీడియో పెడుతున్నాను. ఏంటంటే సో మనకు అనుక్షణం 2 డెవలప్ అవుతుంటాయి, ఏదో ఒకటి డెవలప్ అవుతుంటుంది. ఒకటి చైతన్యం, 2 బద్ధకం. సో ఎప్పుడైతే బద్ధకాన్ని డెవలప్ చేసుకుంటావో అప్పుడు చైతన్యం పోతుంది, ఎప్పుడైతే చైతన్యం డెవలప్ చేసుకుంటావో అప్పుడు బద్ధకం వెళ్ళిపోతుంది. సో చైతన్యం బద్ధకం 2 బద్ధశత్రువుడు అనమాట. సో ఆ చైతన్యం మనకు కంటిన్యూగా రావాలంటే డైలీ 15 minutes ఎక్సర్సైజ్ చేసినట్టయితే మనకి చైతన్యం వస్తూ బద్ధకం వెళ్ళిపోతుంది. అట్లా కాకుండా ఏం చేద్దాంలే, రేపు చూసుకుందాం, మళ్ళీ చూసుకుందాం, ఆ తర్వాత చేసుకుందాం అంటే బద్ధకం అనేది డామినేట్ చేస్తుంది. ఒక్కసారి బద్ధకం డామినేట్ చేస్తే దాన్ని తిరిగి డామినేట్ చేయడం చాలా కష్టమైన పని. అందువల్ల డైలీ ఎక్సర్సైజ్ చేయడానికి ట్రై చేయండి. ఇంకోటి ఏంటంటే రెండో స్పిరిచువల్ ఆస్పెక్ట్, మనందరం ధ్యానం చేయడం అనేది వయసు అయిపోయిన తర్వాత చేసుకుందాం, ఇప్పుడు ఏంటి అర్జెంట్ ఏంటి అనుకుంటాం. ధ్యానం చేయడం వల్ల అంతర్గతంగా మన చైతన్యం డెవలప్ అవుతుంది. ఆ చైతన్యం వల్ల మనం జీవితంలో ఎన్నో అద్భుతమైన విషయాలు సాధించగలం, ఎంత ఎత్తుకెదుకోగలం, ప్లస్ అనునిత్యం మనం హ్యాపీగా ఉండగలం, ప్లస్ ప్రతి పనిలోనూ కూడా మన ఎనర్జీ మనకు ఉంటుంది. సో ఆ చైతన్యం కోసం కొద్ది కష్టపడక తప్పదు. అందువల్ల ఫిట్నెస్ ఉన్నప్పుడే ధ్యానం చేయడానికైనా యోగా చేయడానికైనా కూడా ఉపయోగపడుతుంది అనమాట. సో ముసలోళ్ళు అయిపోయిన తర్వాత యోగా చేసుకుందాం, ముసలోళ్ళు అయిపోయిన తర్వాత ధ్యానం చేసుకుందాం అంటుంటారు. సో ముసలోళ్ళు అయిన తర్వాత ధ్యానం చేయడానికి నీ బాడీలోనే ఫిట్నెస్ లేదు. హౌ కెన్ యూ అచీవ్? సో జిమ్కి వెళ్తే కండలు రావాలంటే 20 years ఇస్ ద కరెక్ట్ ఏజ్, నాట్ ద 60 years. అట్లాగే అంతర్గతంలో చైతన్యం రావాలంటే కూడా 20 years ఇస్ ద రైట్ ఏజ్, 15 years ఇస్ ద రైట్ ఏజ్, నాట్ ఓల్డ్ ఏజ్. సో మీలో ఆ ఫిట్నెస్ రావడానికని అట్లీస్ట్ డైలీ 15 minutes మీకు నచ్చిన ఎక్సర్సైజ్ ఖచ్చితంగా చేయండి. సో దీనివల్ల రిజల్ట్ మీకే అర్థమవుతుంది. సో హ్యావ్ ఎ గ్రేట్ డే. Try to habituate exercise in your life, and 1 or 2 or 3 or 4 or 1 or 2 or 3 or 4 1 2 1 2 1 2 1 2 kgs dumbbell. సో మనం 70 kgs ఉన్నాం కాబట్టి 10 kgs ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. చూసారా, ఇలా ఇంకా చూపిస్తాను. సో అలా ఎంత కష్టమైన పని చేయగలిగితే మన విల్ పవర్ అంత స్ట్రాంగ్గా డెవలప్ అవుతుంది. అట్లీస్ట్ ఆ విల్ పవర్ కోసం, మన బాడీ కోసం కాకపోవచ్చు, మన విల్ పవర్ కోసం అయినా కానీ ఎక్సర్సైజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ టాస్క్. ఓకే, గుడ్ లక్. నాకు తెలిసి మీరు ఇంతసేపు ఏం చూశారు, వీడి ఇంత ఎక్సర్సైజ్ గురించి మాట్లాడుతున్నాడు కానీ పొట్టేంది అంతుందనే కదా. అది వయసుతో పాటు పెరుగుతుంది, రెడ్డి చేయమంటారు. ప్లస్ నాకు ఇష్టం పొట్ట పెంచుకోవడం, అందుకని తగ్గడానికి కూడా ఎక్సర్సైజ్ చేస్తున్నాను. మీరు చేసుకోండి. ఓకే, పొట్ట పక్కన పెట్టి నా కండలు మాత్రం చూడండి. ఏంది మీరు చెప్పింది అర్థం చేసుకోరు.